అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ఈ టారిఫ్లతో ప్రపంచ దేశాలకి చుక్కలు చూపించాడు. ప్రపంచ దేశాలకి ఝలకలు ఇచ్చాడు, షాక్లు ఇచ్చాడు. చాలా వరకు అమెరికా దేశం కూడా దీనివల్ల ఇబ్బందుల పాలయ్యింది. అలాగే అమెరికా కూడా ఆర్థిక మాంద్యంలో పడిపోతుందేమో అన్నంత భయంలోకి వెళ్ళిపోయింది. నిపుణులు కూడా చాలా మంది ట్రంప్ని హెచ్చరించారు కూడా, అమెరికా ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోతుంది, ఈ టారిఫ్లు వాళ్ళు తగ్గించు అంటూ చేశారు. అయినా సరే ట్రంప్ ఎక్కడా కూడా తగ్గలేదు. చివరికి చైనా, అమెరికా విపరీతంగా కొట్టుకున్నాయి, అంటే కొట్టుకోలేదు కానీ తిట్టుకున్నాయి, టారిఫ్ల మీద టారిఫ్లు విధించాయి. ఇంకా అంతర్జాతీయ రూల్స్ ప్రకారం ఎంతవరకు టారిఫ్లు విధించవచ్చో అంతవరకు టారిఫ్లు విధించాడు చైనాకి ట్రంప్. ఎంత? 245%. ఇంకా అంతకుమించి విధించడానికి లేదు కాబట్టి అక్కడతో ఆపేశాడు. అయితే ఇప్పుడు సొంత దేశంలో నిర్మాణమైనటువంటి సినిమాలకి, హాలీవుడ్ సినిమాలకు కూడా ఝలక్ ఇచ్చాడు. ఎలాగంటే హాలీవుడ్లో చాలా సినిమాలు బయట దేశాల్లో నిర్మితమవుతున్నాయి. అంటే కొన్ని లొకేషన్లు వాళ్ళకి కావాల్సి వస్తే నిర్మించడానికి వెళ్తుంటారు. అయితే ఈ మధ్య కెనడాలో ఉన్నటువంటి టొరంటో, అలాగే ఐర్లాండ్లో ఉన్నటువంటి డబ్లింగ్, ఈ నగరాల్లో సినిమా షూటింగ్లు కనుక చేసుకుంటే మేము పన్ను మినహాయింపిస్తామని చెప్పారు. దాంతో చాలా హాలీవుడ్ సినిమాలు ఈ నగరాల్లో షూటింగ్లు జరుపుకుంటున్నాయి. ఇది నచ్చనటువంటి ఈ ట్రంప్ ఏం చేశాడంటే హాలీవుడ్ సినిమాలకి 100% సుంకాలు విధించాడు. ఏ సినిమా అయినా సరే 1% అయినా విదేశాల్లో షూటింగ్ చేసుకుంటే గనక ఆ సినిమాకి 100% సుంకాలు విధిస్తామంటూ ఇప్పుడు ఝలక్ ఇచ్చాడు. దాంతో హాలీవుడ్లో చాలా సినిమాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారయ్యాయి. ఇప్పుడు చాలా సినిమాలు కొన్ని ఇతర దేశాల్లో కూడా షూటింగ్ జరుపుకుంటాయి. ఇప్పుడు మన సినిమాలు కూడా, మనం కూడా ఇండియన్ సినిమాలు కొంచెం సాంగుల కోసం బయటికి వెళ్తాం. అలాగే సీన్లు అవసరమైతే విదేశాలకు కూడా వెళ్తుంటాం. అలాగే హాలీవుడ్లో కూడా చాలా సినిమాలు ఇప్పుడు ఈ యొక్క డబ్లింగ్, అలాగే టొరంటోనే కాకుండా ఇతర దేశాలు కూడా వెళ్తాయి. చైనాలో కూడా షూటింగ్ చేసుకుంటూ ఉంటాయి. ఈ చైనా కావచ్చు, ఇంకితర దేశాల్లో కావచ్చు. అలా కాకుండా కేవలం అమెరికాలో మాత్రమే షూటింగ్ చేసుకోవాలంటూ ఇప్పుడు ట్రంప్ అయితే హుకుం జారీ చేశాడు. అలా కాకుండా మీరు ఇష్టం వచ్చినట్లుగా బయట దేశాల్లో ఎంతైనా సరే 10%, 2%, 3%, ఎంత పర్సెంటేజ్ షూటింగ్ చేసినా సరే ఈ సినిమాలకి 100% అయితే సుంకాలు విధించమని ఆర్డర్ జారీ చేశాడు. దానికి సంబంధించినటువంటి మంత్రి కూడా అదే పనిలో మేము ఉన్నామని ట్రంప్కు వంత పాడడం ఇప్పుడు పెద్ద ఆశ్చర్యం. దాంతో ఎవరూ కూడా ట్రంప్కి చెప్పడానికి భయపడుతున్నారు. ఎవరూ కూడా ఈ విషయం ఇలా చేయకూడదు, ఇలా చేస్తే వినోదం చాలా దెబ్బతింటుందనే విషయం అయితే ఆయనకి చెప్పలేదు. అయితే ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నాడంటే, మా హాలీవుడ్ సినిమాని చంపడానికి, నాశనం చేయడానికి కొన్ని దేశాలు కుట్రలు పన్నాయి. ఆ కుట్రలో భాగంగా హాలీవుడ్ దర్శక నిర్మాతలు భాగమయ్యారు. అందులో వీళ్ళు కూడా భాగస్వాములుగా చేరి హాలీవుడ్ని నాశనం చేస్తున్నారు. హాలీవుడ్ మళ్ళీ తన పూర్వ వైభవానికి రావాలంటే 100% అమెరికాలోనే షూటింగ్లు జరగాలంటూ హుకుం జారీ చేశాడు ఇప్పుడు ట్రంప్. మరి ఇప్పుడు హాలీవుడ్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.